కుమార్తె, నా ప్రియమైన కుమార్తె, నీతో నేను మాట్లాడుతున్నా. ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నావు? ఎందుకు బాధపడతావు? మనుషులు లేస్తున్న నోటికి భయపడవాకు, వాటికి భయపడవాక నా కుమార్తె. నా దేవుడు చెప్తారు, యేసయ్య చెప్తారు, నేను నిన్ను తిట్టానా? నేను నిన్ను విడిచిపెట్టానా? నేను నిన్ను తోసివేశానా? నేను తోసివేయలా. మనుషులు అనే మాటకు బాధపడకు నా కుమార్తె. నేను నిన్ను తోసివేస్తే అప్పుడు నువ్వు బాధపడాలి. ఎవడో అని దానికి, ఎవడో దూషించడానికి నువ్వు ఎందుకు గుమ్మి పడిపోతావు నా కుమార్తె? నేను లేనా నీకు? నిన్ను పుట్టించిన నేను లేనా? నా అరచేతులతో నిన్ను చిక్కుకున్నానే. ఎంతో ముద్దుగా, ఎంతో ప్రేమతో నిన్ను నేను సృజించుకోలేదా? నా చేతులతోనే కదా నిన్ను రెడీ చేశాను. నాలో ఉన్న ఊపిరే కదా నీలో ఉంటుంది. నా ఊపిరి పోలుస్తున్నా నువ్వు, నా ఊపిరి తీసుకున్న నీవు ఎలా ఉండాలి తెలుసా? యూదా గోత్రపు సింహంలాగా ఉండాలి. అంతేగాని బలహీనముగా ఏది నా బతుకు, ఏది నా జీవితం? ఎవరు చూసిన నన్ను నిందిస్తున్నారే, కట్టుకున్న భర్త నిందిస్తున్నారే. ఎందుకు నా బతుకు, ఎందుకు నా జీవితం అని నువ్వు బాధపడతావే? ఇదిగో నా దేవుడు బిడ్డ, నేను నీ తలని పైకెత్తా. వాళ్ళు అనిన మాటకి భయపడవాకు. ఇదిగో మరొకసారి చెప్తున్నా, దానియేలు పైకి నిమిషం ఎవరొకటి నిందలు మోపతానే ఉన్నారు. అక్కడికి సింహము బోనులో వేసినప్పుడు అక్కడ నేను ఆ సింహములు గర్జిస్తుండగా వాటిని నోటిని ఆపివేసిన దేవుడి నేనే. కాబట్టి ఈ రోజు కానీ నీ వైపు లేస్తా, నోటిని నేను ఆపివేస్తా. నీవు నమ్ము, విశ్వసించు. ఇదిగో దావీదుని జ్ఞాపకం చేసుకో. నిమిషం వేటాడుతున్నాడు సౌలు. నిమిషం సెకండ్ నిద్ర లేకుండా సౌలు వేటాడుతున్నాడు. కానీ దావీదుని నేను విడిచిపెట్టేలానా? సౌలు నుంచి విడిపించి సౌలుకి అవమానం వచ్చేలాగా నేను దావీదుని నిలబెట్టా. సింహాసనంగా నిన్ను నిలబెట్టున్నా. జ్ఞాపకం చేసుకో. మనుషుల మాటలకు భయపడవాకు. నువ్వు నా పని చేయి, నా సువార్త ప్రకటించు, నా కోసం నువ్వు నిలబడు. నా కుమార్తె, నేను నీ కోసం నిలబడతా. ఎప్పుడు నువ్వు నా కోసం నీతిగా నిలబడతావు, నిజాయితీగా నిలబడతావు, ధైర్యంగా నిలబడతావు. ఇదిగో పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతలని నీ కోసం రప్పిస్తా. తన బిడ్డల కోసం, దేవుడు బిడ్డ తన బిడ్డల కోసం ఒక్క దేవదూత నీ కోసం ఒక్క దేవదూతే 1,50,000 మందిని హతం చేసింది. దేవుడు బిడ్డలారా, కుంగిపాకు. నా దయ నీకు శాశ్వతముగా అనుగ్రహిస్తున్నాను. ఆమేన్.